Hello guys, welcome back. నా పేరు శ్రీనాథ్ అండ్ ఐమ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఎట్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నానంటే మన తెలంగాణలోని టాప్ 50 ఇంజనీరింగ్ కాలేజ్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అదేంటన్నా తమ్నైల్ ఓన్లీ 30 పెట్టిన 50 అంటున్నాం అంటే సో మన సబ్స్క్రైబర్ కోసం ఆ లైక్స్ కామెంట్స్ అవన్నీ యూజ్ చేసి సో మీకోసం 50 వరకు రీసెర్చ్ చేసిన. సో మీకు 30,000 ర్యాంక్ వచ్చినా, 50,000 ర్యాంక్ వచ్చినా, 70,000 ర్యాంక్ వచ్చినా, 1 lakh అరౌండ్ ర్యాంక్ వచ్చినా కూడా సో మీకు సిఎస్ వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే తమ్నైల్ ఏం పెట్టిన నేను ప్రతి ఒక్క ర్యాంక్కి నేను ప్రతి ఒక్క కాలేజ్ సజెస్ట్ చేస్తాను చెప్పిన. అదేంటన్నా 1 lakh మెంబర్స్కి 1 lakh కాలేజ్ ఎట్లా సజెస్ట్ చేస్తావు అంటే అన్ని కానీ ఎట్లా సజెస్ట్ చేస్తూ సరిపోదు కదా అంటే సో దాట్స్ రీజన్ నేను ఒక మంచి రీసెర్చ్ చేసి సో మీకోసం ఒక బెస్ట్ టూల్ తీసుకొచ్చిన. సో మీకు మీ ర్యాంక్కి ఒక బెస్ట్ కాలేజ్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, అది ఓపెన్ చేసిన తర్వాత మీరు ర్యాంక్ ఎంటర్ చేస్తే సో మీకు ఒక బెస్ట్ కాలేజ్ అయితే సజెస్ట్ అవుతుంది అనమాట మీ ర్యాంక్కి తగ్గట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, సో 5,000 అండ్ 5,000 అబౌవ్ కట్ ఆఫ్స్ సో ఏవైతున్నాయో ఆ కాలేజ్ అన్ని సజెస్ట్ చేస్తారనమాట. సో డెఫినెట్గా డిస్క్రిప్షన్ లింక్ ఓపెన్ చేసి సో మీ ప్రెడిక్టెడ్ కాలేజ్ అయితే తెలుసుకోండి. మీకు వచ్చిన మార్క్స్కి ఒక బెస్ట్ కాలేజ్ సజెస్ట్ చేస్తాను చెప్పాను తమ్నైల్లో. మీకు వచ్చిన ర్యాంక్ అయితే ఎంటర్ చేయండి, మీ ర్యాంక్ కార్డులో ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ బాయ్స్ అని చూస్ చేసుకున్నాను. ఆ తర్వాత మీ డిస్ట్రిక్ట్, మీకు పర్టికులర్ బ్రాంచ్ కావాలంటే పర్టికులర్ బ్రాంచ్ చూస్ చేసుకోండి, లేకపోతే ఎనీ బ్రాంచ్ని క్లిక్ చేయండి. సో నాకు ఇక్కడ సిఎస్సి కావాలి కాబట్టి సిఎస్సి అని చెప్పేసి క్లిక్ చేసేస్తున్నాను. సో సిఎస్సి క్లిక్ చేశాక క్లిక్ ఆన్ కంటిన్యూ. నెక్స్ట్ నేను నా కాలేజ్ నేమ్, నా నేమ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టాలి. సో మీకు ఒక ఓటీపీ వచ్చేస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టగానే సో మీకు ఆటోమేటిక్గా మీ పర్టికులర్ ర్యాంక్కి బెస్ట్ కాలేజ్ సజెస్ట్ చేస్తుంది అనమాట. అఫ్కోర్స్ మీకు 5,000 కాలేజ్ వస్తుందని మీకు 10,000 కాలేజ్ కూడా పక్కా వస్తుంది. సో మీరు మీ ఇంట్రెస్ట్ బట్టి, మీ ప్లేస్ బట్టి సో అలా చూస్ చేసుకోండి అనమాట. అండ్ ఈ టూల్ మాత్రం మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో డెఫినెట్గా ఓపెన్ చేసి మీ ప్రెడిక్టెడ్ కాలేజ్ అయితే చెక్ చేసుకోండి. నాట్ ఓన్లీ దిస్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిక్ట్ వైజ్ టాప్ కాలేజ్ అన్ని మీకు పీడిఎఫ్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో డెఫినెట్గా అది కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తాను. సో ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసి సో మీకు మీ ఏరియా తగ్గట్టుగా టాప్ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చేస్తాను, ఆ లింక్ ఓపెన్ చేసిగానే సో ఇక్కడ మీకు డిఫాల్ట్ ప్రాంప్ట్ వస్తుంది. ప్రాంప్ట్ ఎంటర్ చేసి సో మీ నేమ్, మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్ చూస్ చేసుకోండి. ఎంపీసీ క్లిక్ చేశాను. ఇక్కడ టీఎస్ఎంసెట్ చూస్ చేసుకోండి. టీఎస్ఎంసెట్లో మీరు టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ అని క్లిక్ చేయగానే సో మీకు టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ అన్లో వచ్చేసారనమాట. సో బేస్డ్ ఆన్ కట్ ఆఫ్ అది. నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏరియా వైజ్ కాలేజ్ క్లిక్ చేశారు అనుకోండి, సో మీకు ఏరియా వైజ్ అంటే డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజ్ అన్ని పీడిఎఫ్ వచ్చేస్తుంది. సో మీరు ఓపెన్ చేసి మీకు ఏదైతే నియరెస్ట్ ఉందో చూస్ చేసుకోవచ్చు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈఎస్ఎంసెట్ యొక్క అన్ని ఇన్స్టిట్యూట్స్ ఏవైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయో సో అంత లిస్ట్ కావాలనుకుంటే సో అవన్నీ లిస్ట్ అయితే వచ్చేస్తుంది. సో మీరు ఓపెన్ చేసేసి సో మీరు చూసుకోవచ్చు. సో ఇది మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది మీకైతే. ఎంసెట్ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. మీకోసం చాలా రీసెర్చ్ చేసి నేనైతే టూల్ తీసుకొచ్చినా కాబట్టి సో డెఫినెట్గా ఓపెన్ చేసి మీ ర్యాంక్స్కి ఏ కాలేజ్ వస్తుందో డెఫినెట్గా చెక్ చేసుకోండి. సో తమ్నైల్లో నేను పెట్టిన ఫస్ట్ పాయింట్ అయితే క్లారిఫై చేసేసిన, మీ ర్యాంక్ ఒక బెస్ట్ కాలేజ్ అయితే సజెస్ట్ చేసిన అనమాట. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే అన్న నాకు 30K ర్యాంక్ వచ్చింది, 50K ర్యాంక్ వచ్చింది, సిఎస్సి వస్తుందా అని అడుగుతారు కదా. సో దానికోసం టాప్ 50 కాలేజ్ లిస్ట్ అది చూపిస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్ అనేది గూగుల్ నుంచి తీసుకోలేదు, యూట్యూబ్ నుంచి తీసుకోలేదు. సో నేను అఫీషియల్ 2023 కట్ ఆఫ్స్ ఉంటే చూసిన. సో దాంట్లో కూడా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో లాస్ట్ ర్యాంక్స్ ఓసీ బాయ్స్ని జనరల్గా కన్సిడర్ చేసుకొని ఒక పీడిఎఫ్ అయితే తయారు చేసిన అనమాట. అది కూడా ఎట్లా తయారు చేసిన అంటే మాన్యువల్గా నాకు తెలిసిన కాలేజ్ అవన్నీ ఎంట్రీ చేసేసి సో మీకోసం దాన్ని సార్ట్ చేసి సో టాప్ 50 కాలేజ్ అది కూడా ఇంక్రీజింగ్ అవుట్ ఆఫ్ సిఎస్సిలో అరేంజ్ చేసి మీకైతే చూపిస్తున్నాను. ఈ లిస్ట్ అనేది నేను ఎక్కడి నుంచి తీసుకున్నా అంటే అఫీషియల్ టీఎస్ఎంసీ 2023 కట్ ఆఫ్స్ ఉంటాయి కదా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ది. సో దాంట్లో ఓసీ బాయ్స్ని నేను జనరల్గా కన్సిడర్ చేసుకొని సో దాని ప్రకారంగా ఈ పీడిఎఫ్ అనేది నేను తయారు చేసిన అనమాట. ఒక పర్టికులర్ కాలేజ్ యావరేజ్ ప్యాకేజ్ కావాలన్నా, హైయెస్ట్ ప్యాకేజ్ కావాలన్నా ఆ పర్టికులర్ కాలేజ్కి వెళ్ళి అక్కడ మీరు ప్లేస్మెంట్ ట్రాక్స్ ఉంటాయి, ప్లేస్మెంట్ రికార్డ్స్ ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ప్లేస్మెంట్ రికార్డ్స్ ఉంటాయి. సో ఓపెన్ చేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు టాప్ 50 కాలేజ్, సో ఫస్ట్ ఏంటంటే జేఎన్టీయూ. సో అది కూడా నేను బ్రాంచ్ వైజ్ అయితే ఇచ్చేసిన అనమాట. సిఎస్సికి కట్ ఆఫ్ వచ్చేసరికి 813, ఫీజ్ 50,000. నెక్స్ట్ మనకి సిఎస్ఎం వచ్చేసరికి 1359, మనకి నెక్స్ట్ ఫీజు వచ్చేసరికి 1 lakh. సో మనకి ఫీజు కూడా వ్యారీ అవుతూ ఉంటుంది బ్రాంచెస్ బట్టి. అంటే కొన్ని కాలేజ్లో వ్యారీ అవుతుంది, కొన్ని కాలేజ్లో మనకి పెద్ద డిఫరెన్స్ అయితే రాదు ఫీజులో. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి మనకి ఉస్మానియా యూనివర్సిటీ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు సిబిఐటి చూడండి. సిఎస్సి కావాలంటే మీకు ఓసీ బాయ్స్కి 1479 కావాలి. సో మీరు 1479 ఫిక్స్ అయిపోకండి. ఇది నేను చెప్పింది జస్ట్ ఎవరికి అంటే ఓసీ బాయ్స్కి. ఇన్ కేస్ మీరు బీసీబీ అయినా, బీసీసీ అయినా, గర్ల్ అయినా, బాయ్ అయినా, ఆర్ ఎల్స్ మీరు ఈడబ్ల్యూఎస్ ఉన్నా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, సో మీకు ప్రతి ఒక్క కేటగిరీకి నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. సో ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత సో మీ యొక్క కేటగిరీకి మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఆ కాలేజ్ సీట్ వస్తుందా లేదని చెప్పేసి. ఈ వీడియో యొక్క ఇంటెన్షన్ ఏంటంటే టాప్ 50 కాలేజ్ గురించి. సో నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ కాలేజ్ విఎన్ఆర్. దీని కట్ ఆఫ్ ఇక్కడ చూసుకోవచ్చు, దీన్ని కాలేజ్ ఫీజు చూసుకోవచ్చు. ప్లేస్మెంట్స్ కావాలంటే ఆ యొక్క వెబ్సైట్ వెళ్ళండి, ఆ కాలేజ్ వెబ్సైట్కి వెళ్తే మీకు కొత్తగా కనిపించేస్తుంది. నెక్స్ట్ కాలేజ్ వాసవి కాలేజ్. ఆ తర్వాత మనకి గోకరాజు, ఇది కూడా మంచి కాలేజ్ అనమాట. మన కట్ ఆఫ్ చూసుకోవచ్చు.
నెక్స్ట్ మనకి జి నారాయణమ్మ. సో మనకు ఓన్లీ ఉమెన్స్కి అయితే ఉంటుంది నాకు తెలిసి. సో నారాయణమ్మ సిఎస్సి వచ్చేసరికి 4634 కట్ ఆఫ్ అనమాట. నెక్స్ట్ మనకి జేఎన్టీయూ బీటెక్ ప్లస్ ఎంటెక్ ఉంటుంది హైదరాబాద్లోనే మనకి. సో దీని కట్ ఆఫ్ సిఎస్సికి వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ మనకి 4984 అనమాట. సో నెక్స్ట్ కేఎంఐటి యొక్క సిఎస్సి కట్ ఆఫ్ 5199. సో నెక్స్ట్ మనకి సివిఆర్ అయితే టాప్ 10లో ఉంది 5484. సో నేనున్నప్పుడు ఇంకా మంచిగా ఉండేది అనమాట సివిఆర్ కాలేజ్. ఇప్పుడు కొంచెం కట్ ఆఫ్ అనేది కొంచెం పడిపోయింది, ఎందుకంటే మనకి సీట్స్ అనేది ఇంక్రీజ్ చేసారు. అండ్ నెక్స్ట్ 11th ఏంటంటే ఎంజీఐటి. సో ఇది మనకి ఏంటంటే సిబిఐటి ఒక బ్రాంచ్ అనమాట. సో సిబిఐటికి వచ్చిన ప్లేస్మెంట్స్ అన్ని ఎంజీఐటికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు సిబిఐటి రాకపోతే ఎంజీఐటి ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ శ్రీనిధి. సో ఇది ఏంటంటే నెక్స్ట్ కాలేజ్ నేమ్స్ రాసిన ఇక్కడ, దీని కోడ్ వచ్చేసరికి ఎస్ఎన్ఐఎస్టీ అని ఉంటుంది. సో మనకి ప్రతి ఒక్కరు సివిఆర్కి సివిఆర్హెచ్ అని ఉంటుంది. సో ఇలా మీరు కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఈ కాలేజ్ పేర్లు ఉండవు అనమాట, కాలేజ్ కోడ్స్ ఉంటాయి. సో అందుకే కాలేజ్ కోడ్ కరెక్ట్ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి కాలేజ్ కోడ్కి కాలేజ్ నేమ్కి. సో శ్రీనిధికి సిఎస్సి కట్ ఆఫ్ 8252. సో నెక్స్ట్ ఏంటంటే మనకి బివి రాజు, మేము ఇది కట్ ఆఫ్ చూసుకోవచ్చు. ఆ తర్వాత ఎంవిఎస్ఆర్. సో నెక్స్ట్ వర్ధమాన్. నెక్స్ట్ బీవీఆర్ఐటి ఉమెన్. సో 8908 అనమాట. పక్కన మీరు ట్యూషన్ ఫీజు చూసుకోవచ్చు, కాలేజ్ ఫీజు. నెక్స్ట్ ఏంటంటే అనురాగ్ అనమాట. సో సివిఎస్ఆర్ అంటే 10,477. సో నెక్స్ట్ జేఎన్టీయూ సుల్తాన్పూర్ అని చెప్పేసి ఉంటుంది. సో 10,943. సో నెక్స్ట్ ఎన్జీఐటి అనేది ఏంటంటే కేఎంఐటి వాళ్ళ బ్రాంచ్ అనమాట ఇది. సో చాలా మంచి కాలేజ్ కాబట్టి సో మీకు అరౌండ్ 10K to 20K ఆ రేంజ్లో వస్తే సో మీరు ఎన్జీఐటీలో ఏదైనా బ్రాంచ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఐఏఆర్ఈ అనమాట. ఇది ఐఆర్ఈ టాప్ 20లో ఉంది. సో ఇప్పుడు సిఎస్సిలో మనకి మంచిగా ఉంటుంది అనమాట. ఇలా మనకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. సో మీరు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రతి ఒక్క కాలేజ్ రాయలేదు, మీరు ఇవి చూసుకొని ఇవేమని చెప్పేసి అనుకోకండి, జస్ట్ కొన్ని శాంపుల్ కాలేజెస్ రాసిన అనమాట అంతే. సో నెక్స్ట్ ఏంటంటే కిడ్స్ చూసుకోండి. కిడ్స్లో మనకి సిఎస్సి వచ్చేసరికి 13,000. నెక్స్ట్ సిఎంఆర్కే, కే అంటే కన్లో కోయ అనమాట. సిఎంఆర్ కూడా మంచి కాలేజే ఉంటుంది. సో నెక్స్ట్ మనకి మాతృశ్రీ, ఇది నాకు తెలిసి ఎంవిఎస్ఆర్ వాళ్ళ బ్రాంచ్ ఉండొచ్చు. నెక్స్ట్ మనకి విద్యాజ్యోతి, దీని కట్ ఆఫ్ చూసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ కేఎంఈసి, ఇది కూడా కేఎంఐటి వాళ్ళ బ్రాంచ్. సో నేనున్నప్పుడు 2021లో కేఎంఈసికి 70K కట్ ఆఫ్ ఉండే. సో ఇప్పుడు మనకి 15K అయిపోయింది. నెక్స్ట్ ఒక 3-4 ఇయర్స్లో అది కూడా టాప్ 10లోకి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ బోజ్రెడ్డి. సో బోజ్రెడ్డి కట్ ఆఫ్ చూసుకోండి ఇక్కడ. ఆ తర్వాత గీతాంజలి కాలేజ్. సో నెక్స్ట్ కేయూ కాలేజ్. ఆ తర్వాత ఎస్ఆర్ యూనివర్సిటీ. ఆ తర్వాత ఎంఎల్ఆర్. దాని తర్వాత జేబీఐటి. నెక్స్ట్ విబిఐటి. ఆ తర్వాత సిఎంఆర్ఎం. దాని తర్వాత కేఎంసిఈ, ఇది కూడా కేఎంఐటి వాళ్ళ కాలేజ్, 4th బ్రాంచ్ అనమాట ఇది. దీని కట్ ఆఫ్ చూసుకుని 25 to 30K. సో మీకు సిఎస్సి కావాలి 25K, సిఎస్సి అంటే 30K. కేఎంఐటికి వచ్చిన ప్లేస్మెంట్స్ అన్ని మీకు కేఎంసిఈ, కేఎంఈసి, ఎన్జీఐటికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో నేనేం ప్రమోట్ చేయట్లేదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్ విచ్ కాలేజ్ టు గో. నెక్స్ట్ మనకి గురునానక్ కూడా 2 ఉంటాయి అనమాట. గురు అని చెప్పేసి ఉంటుంది కాలేజ్ కూడా, ఒకటి జిఎన్ ఐటీ అని చెప్పేసి ఉంటుంది. ఒక టెక్నికల్ క్యాంపస్, ఒకటేమో నార్మల్ క్యాంపస్. సో మీ సీనియర్స్ కానీ మీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి కనుక్కోవచ్చు వీడి గురించి. సో దీని కట్ ఆఫ్స్ ఇక్కడ ఉన్నాయి. ఆ తర్వాత జేఎన్టీయూ రాజన్న అనమాట, రాజన్న సిరిసిల్లది. సో నెక్స్ట్ మల్లారెడ్డి కాలేజ్. ఆ తర్వాత ఏఎస్ కాలేజ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ తర్వాత మహావీర్. నెక్స్ట్ స్టాన్లే కాలేజ్. నెక్స్ట్ శ్రీ హిందూ, ఇది కూడా మంచి కాలేజ్, ఇబ్రహీంపట్నంలో ఉంటుంది. సో మనకి శ్రీ హిందూ, భారత్, నెక్స్ట్ మనకి సివిఆర్, ఇవన్నీ ఒకటే కాలేజ్ దగ్గర ఉంటుంది. గురునానక్ కూడా ఇవన్నీ ఒకటే ఏరియాలో ఉంటాయి, మనకి ఇబ్రహీంపట్నం ఏరియాలో ఉంటుంది. నెక్స్ట్ శ్రేయస్ కాలేజ్. సో శ్రేయస్ కాలేజ్లో సిఎస్సి కట్ ఆఫ్ వచ్చేసరికి 31K ఉంది. ఆ తర్వాత టీకేఆర్. నెక్స్ట్ విజ్ఞాన్ దేశ్ముఖ్ కాలేజ్, సెయింట్ మార్టిన్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి సిఎంఆర్ఎన్. దాని తర్వాత మల్లారెడ్డి ఉమెన్. సో నేను ఎంసెట్ రాసిన 2021లో. సో 2021 అయినా 2025 అయినా పెద్ద తేడా ఏమి ఉండదు. సో టాప్ 10లోనే ఉంటాయి. అటు ఇటు అయితే కొన్ని మారిపోతాయి. సో ఫస్ట్ ఏంటంటే జేఎన్టీయూ కాలేజ్, ఆ తర్వాత ఓయూ, ఆ తర్వాత సిబిఐటి, ఆ తర్వాత వాసవి, విఎన్ఆర్, సివిఆర్, ఆ తర్వాత ఎంవిఎస్ఆర్, ఆ తర్వాత కేఎంఐటి. నెక్స్ట్ కేఎంఐటి వాళ్ళకి 4 సబ్ బ్రాంచెస్ ఉంటాయి అనమాట. సో మీ ర్యాంక్ కనుక ఒక 20K 30K వచ్చిందంటే సో డెఫినెట్గా కేఎంఐటి సబ్ బ్రాంచెస్ లైక్ కేఎంఐటి, ఎన్జీఐటి, కేఎంఈసి, కేఎంసిఈ, సో ఇలాంటి కాలేజ్లు ఉంటే మాత్రం డెఫినెట్గా మిస్ చేసుకోకండి. సో ఇమీడియట్గా కౌన్సిలింగ్లో టాప్లో పెట్టుకోండి ఆ కాలేజ్ అయితే, బికాస్ అవి ఫ్యూచర్ ఒక 3-4 ఇయర్స్ డెఫినెట్గా టాప్ 10 అయితే వచ్చేసాయి. ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు చెప్పకపోవచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జనరల్గా స్టూడెంట్స్ అనేవారు ఈ జేఎన్టీయూ, ఓయూ ఏవైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయో సో దాంట్లో వెళ్ళడానికి ప్రిఫర్ చేయరు. అండ్ అఫ్ కోర్స్ కొంతమందికి డ్రీమ్ కాలేజెస్ ఉంటాయి, నాకు జేఎన్టీయూ వెళ్ళాలి, నాకు ఓయూ వెళ్ళాలి అట్లా అని చెప్పేసి కొన్ని డ్రీమ్ కాలేజెస్ ఉంటాయి. మళ్ళీ నేనేం డిమోటివేట్ చేయట్లేదు, దేని నెగిటివ్ గురించి మాట్లాడట్లేదు, జస్ట్ ఎవ్రీ ఇయర్ జరిగే స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ చెప్తున్నాను అంతే. మా ఫ్రెండ్కి కూడా ఏంటంటే అరౌండ్ 1000 వరకు ర్యాంక్ వచ్చింది, అది కూడా జేఎన్టీయూ ఆర్ ఓయూలో సిఎస్సి కాకపోయినా అట్లీస్ట్ ఏదో కాలేజ్ అయితే సీట్ వస్తుంది. బట్ స్టిల్ అతను చూస్ చేసుకోలేదు, ఎందుకంటే మన గవర్నమెంట్ కాలేజ్లో ఏంటంటే ఓపెన్ గేట్స్ అనేవి ఉంటాయి. సో మనం ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. సో ఎవరు పట్టించుకోరు. సో మీరు టాపర్ అయినా ఎంత మంచి చదివే వాళ్ళైనా కూడా ఆ డిస్ట్రాక్షన్స్ వల్ల, అంత ఫ్రీడమ్ వల్ల సో మీరు చదవకపోవచ్చు, మంచి
మంచి ప్లేస్మెంట్ రాకపోవచ్చు. సో అందుకే మీరు చూడండి జేఎన్టీయూ, ఓయూ వాటిలో ఏంటంటే యావరేజ్ ప్యాకేజ్ కొంచెం తక్కువ ఉంటుంది, హైయెస్ట్ ప్యాకేజ్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది ప్రైవేట్తో కంపేర్ చేస్తే. సో ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్, బట్ జనరల్ ఒక సజెషన్ ఇస్తున్నాను నేనైతే. సో జనరల్గా చాలా మంది స్టూడెంట్స్ అయితే ప్రైవేట్ కాలేజ్ ప్రిఫర్ చేస్తారు, లైక్ సిబిఐటి, వాసవి, విఎన్ఆర్, GRRR, సివిఆర్, కేఎంఐటి, ఎంబీఎస్ఆర్, వర్ధమాన్. సో ఇలాంటి కాలేజ్ అయితే టాప్లో పెట్టుకుంటారు జనరల్గా. అంటే ఆఫ్ కోర్స్ పెట్టుకోండి, జేఎన్టీయూ పెట్టుకోండి. సో మీకు 500, 800 ర్యాంక్ వస్తే కానీ రాదు, అది ఎట్లా మ్యాక్సిమం రావు మనకి, బట్ స్టిల్ పెట్టుకోండి. బట్ ఇన్ కేస్ మీకు 500, 800 ర్యాంక్ వచ్చి మీకు జేఎన్టీయూ వస్తున్నట్లయితే మై సజెషన్ వుడ్ బి గో ఫర్ ప్రైవేట్ కాలేజ్. మీరు రీసెర్చ్ చేసి వెళ్ళొచ్చు, నేను ఏం చెప్పట్లేదు కంపల్సరీ ఇలాగే వెళ్ళాలి అనేది, నేను ప్రమోట్ చేయట్లేదు. సో జనరల్ స్టూడెంట్స్ ఒపీనియన్ అయితే చెప్పేసాను అనమాట నేను. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కూడా డౌట్ ఏంటంటే, అన్న నాకు ఒక 10K ర్యాంక్ వచ్చింది, ఈ 10K ర్యాంక్కి నాకు టాప్ కాలేజ్లో ఈసీ, ట్రిపుల్ అట్లాంటి కాలేజెస్ వస్తాయి, లేదంటే నార్మల్ కాలేజ్లో నాకు ఎంబీఎస్ఆర్ కానివ్వండి, లేకపోతే GRRR అట్లాంటి కాలేజ్లో నాకు సిఎస్సి వస్తుంది, ఏది తీసుకోవాలన్నా టాప్ కాలేజ్లో ఈసీ తీసుకోవాలా, లేకపోతే నార్మల్ కాలేజ్లో అంటే టాప్ 10, టాప్ 15 కాలేజ్లో సిఎస్సి తీసుకోవాలని అడుగుతారు. సో నా సజెషన్ అయితే ఒకటే, గో ఫర్ యువర్ ప్యాషన్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్. సో నాకు అసలు ఏం తెలియదు అన్న, నాకు ఇంట్రెస్ట్ లేదు, ప్యాషన్ లేదు, ఏం తెలియదు, మీ సజెషన్ ఏం చెప్పండి అంటే, సో నేనేం చెప్తాను, సిఎస్ అని చెప్తాను. బికాస్ సిఎస్సిలో మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈసీ, ట్రిపుల్ తీసుకోండి, దాంట్లో ఏంటంటే స్టూడెంట్స్ తక్కువ ఉంటారు, కంపెనీస్ తక్కువ ఉంటుంది, ఇంటేక్ తక్కువ ఉంటుంది, కానీ ఇంకా మీ కాంపిటీషన్ కూడా కొంచెం పర్లేదు తక్కువనే ఉంటుంది, బికాస్ తక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ తక్కువ మంది సెలెక్ట్ అయిపోతారు. కమింగ్ టు సిఎస్సి ఏంటి, సిఎస్సిలో ఇప్పుడు మా కాలేజ్ ఏంటంటే 10 సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కేఎంఐటి కాలేజ్ తీసుకోండి, కేఎంఐటి ఏంటంటే మొత్తం సిఎస్సి, మొత్తం కాలేజ్ సిఎస్సి. సో కాంపిటీషన్ చాలా హై ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఓవరాల్గా మీరు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే అన్ని కాలేజ్ ఏవవుతున్నాయో, తెలంగాణలో అన్ని కాలేజ్ ఏవవుతున్నాయో, సో దాని మెజారిటీ స్టూడెంట్స్ ఆర్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్. సో సిఎస్సి బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి, సో సిఎస్సిలో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది, జాబ్స్ అనేవి కొంచెం తక్కువ ఉన్నాయి, స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో అందరికీ ప్లేస్మెంట్స్ రాకపోవచ్చు. సో మీరు మంచిగా కష్టపడి చదివితే మాత్రం మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, మంచి ప్యాకేజెస్ ఉంటాయి. మెయిన్గా మీరు కమింగ్ టు ఈసీ, ట్రిపుల్ సివిల్, మెకానికల్ ఏంటంటే కొంచెం హార్డ్ ఉంటాయి అంటారు. సో మీరు మాత్రం ఇంట్రెస్ట్ పెట్టి తీసుకోండి. జనరల్ నేనైతే సిఎస్సి సజెస్ట్ చేస్తాను, బికాస్ మనకి ఆపర్చునిటీస్ కానీ ప్లేస్మెంట్స్ కానీ సిఎస్సిలో బాగుంటాయి. అండ్ నెక్స్ట్ చాలా మంది సిఎస్సి వస్తే సిఎస్సి స్పెషలైజేషన్ అని చెప్పేసి డిఫరెన్స్ అడుగుతారు. సో నేను చెప్తున్నాను, సిఎస్సి స్పెషలైజేషన్ పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. స్పెషలైజేషన్స్ కొంచెం హార్డ్ ఉండే ఛాన్స్ ఉంటుంది, బికాస్ మనకి రిసోర్సెస్ ఎక్కువ ఉండవు, ఫ్యాకల్టీస్ మనకు కొంత మంచిగా చెప్పారు, అండ్ నెక్స్ట్ మనమే చదువుకోవాల్సి ఉంటుంది. సో కొంచెం స్పెషలైజేషన్ కొంచెం టఫ్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చినట్టు ఏంటంటే సిఎస్సి కొంచెం స్కోప్ ఎక్కువ ఉంటుంది ప్లేస్మెంట్స్లో, బికాస్ ఇప్పుడు మనం ఏఎంఎల్ అనుకోండి, మీరు రిస్ట్రిక్ట్ అయిపోతుంది, పాత అనేది నేరో అయిపోతుంది కాబట్టి. సో జాబ్ ఆపర్చునిటీస్ కొంచెం తక్కువ ఉంటుంది. అంటే మీరు సిఎస్సి ఏఎంఎల్ తీసుకుంటే కంపల్సరీ మీరు ఏఐ పైన వర్క్ చేయాలి, లేకపోతే ఒక ఏఐ ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే కంపల్సరీ ఏఐ ఫీల్డ్ చేయాలని ఏం లేదు, మీరు సిఎస్సి జాబ్ కూడా చేసుకోవచ్చు. అట్లా అని చెప్పి సిఎస్సి వాళ్ళు ఓన్లీ సిఎస్సి చేసుకోవాలని ఏం లేదు, మీరు వాళ్ళు ఏఐ కూడా రావచ్చు. కానీ జనరల్గా చెప్పేది అంటే సిఎస్సికి బ్రాడ్ ఉంటుంది అన్నమాట ఆపర్చునిటీస్. మీరు స్పెషలైజ్కి వచ్చేసరికి ఏంటంటే కొంచెం నేరో అయిపోతుంది, బట్ స్టిల్ ఆల్మోస్ట్ దాదాపు అయితే అదే ఉంటుంది. లేదు మీకు సిఎస్ఎం ఆర్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ ప్యాషన్ అని చెప్తే, సో మీరు డెఫినెట్గా తీసుకోవచ్చు, నో వన్ ఈస్ స్టాపింగ్ యూ, బట్ కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది అంతే. సో ఇదనమాట, నేనైతే మాక్సిమం ఇన్ఫర్మేషన్ కవర్ చేయడానికి ట్రై చేశాను. సో మీకు టాప్ 50 కాలేజ్ లిస్ట్ అయితే ఇచ్చేసాను, అండ్ మీకు ఏ ర్యాంక్ వచ్చినా కూడా దానికి ఒక బెస్ట్ కాలేజ్ సజెస్ట్ చేసిన అనమాట ఆ కాలేజ్ ప్రెడిక్టర్ టూల్ వల్ల. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయడం మర్చిపోదు. నెక్స్ట్ దీనిపైన వీడియో కావాలి మీరు సజెస్ట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ మై సైడ్, అండ్ యువర్ సజెషన్స్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్. And as usual, don't waste your time, keep working hard, stay consistent, and let's meet in the next video.